అగ్ని అనేటువంటిది ఒక మిసైల్. సో, ఈ అగ్ని అనేటువంటి మిసైల్స్ ఏవైతే భారతదేశము కంప్లీట్‌గా స్వదేశీ సాంకేతికత డెవలప్ చేసిందో, దీనిలో వేరియంట్స్ ఉన్నాయి. అగ్ని మిసైల్ 1 అని ఇక్కడ రాస్తా చూడండి. అగ్ని మిసైల్ 1 అని, 2, 3, 4 క్లియర్ కదా! దాని తర్వాత 5 ఉంటుంది. దాని తర్వాత పి ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా అగ్ని మిసైల్స్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్, స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని 1 మనం ఏదైతే మాట్లాడేమున్నామో, ఇది మిసైల్ లాంచ్ చేస్తే ఎంత దూరం వరకు వెళ్తుందంటే 750 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుందండి. ఈ మిసైల్‌కి ఒక న్యూక్లియర్ బాంబ్ పెట్టి మనం లాంచ్ చేస్తే 750 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్‌ను కూడా ఛేదించగలదు. నెక్స్ట్ అగ్ని 2 తీసుకున్నామనుకోండి, 2000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు, అటాక్ చేయగలదు. శత్రు దేశాలకు చెందినటువంటి వాటిని అది 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా మన భారతదేశం తయారు చేసిన అగ్ని మిసైల్‌తో దాన్ని ధ్వంసం చేయొచ్చండి. అగ్ని 3 తీసుకున్నామనుకోండి, దాని రేంజ్ 3000 కిలోమీటర్ల దూరం. అగ్ని 4 తీసుకుంటే దాని యొక్క రేంజ్ వచ్చేసి 4000 కిలోమీటర్ల దూరం. అగ్ని 5 తీసుకున్నామనుకోండి, దాని రేంజ్ ఎంతో తెలుసా? 5000 కిలోమీటర్ల నుంచి 8000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్‌ని కూడా ఛేదించగలదు. అర్థమైందా? అంత పవర్‌ఫుల్ మిసైల్స్ మన భారతదేశం డెవలప్ చేయడం జరిగింది. అగ్ని పి ఉంటుంది, ప్రైమ్ అంటాం. సో, దీని రేంజ్ మాత్రము 750 కిలోమీటర్స్ నుంచి 1000 కిలోమీటర్స్ రేంజ్ వరకు దీని యొక్క రేంజ్ ఉంటుంది. దాని తర్వాత భవిష్యత్తులో అగ్ని ఎక్స్ అనేటువంటి మిసైల్‌ని డెవలప్ చేయబోతా ఉంది డిఆర్‌డిఓ. దాని రేంజ్ ఎంతో తెలుసా? 11,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ఎక్స్ డెవలప్ చేస్తూ ఉన్నారు. దీని యొక్క రేంజ్ వచ్చి 11,000 కిలోమీటర్లండి. అంటే భారతదేశం నుంచి ఎక్కడో అంటార్క్టికా ప్రాంతంలో ఉన్నటువంటి శత్రు దేశాలకు చెందినటువంటి వాటిని ధ్వంసం చేయొచ్చు. సో, భారతదేశం నుంచి ప్రపంచంలో ఏ దేశానిపైన కూడా మనం అటాక్ చేయవచ్చు. న్యూక్లియర్ బాంబ్స్‌తో ఆ దేశాలపైన అటాక్స్ చేయొచ్చనమాట. ఆ కేపబిలిటీని ఇండియా డెవలప్ చేస్తా ఉన్నది.